నువ్వు ఎంతటి బాధనైనా, ఎంతటి కష్టానైనా, ఎంతటి దుఃఖానైనా నువ్వు దేవుడితో పంచుకోవడం మాత్రమే నేర్చుకో. ఎందుకంటే నీ చుట్టుపక్కల వాళ్ళు ఏదో సాయం చేస్తారు, లేకపోతే నువ్వు అనుకున్న వాళ్ళు ఏదో సాయం చేస్తారు, నేను నమ్మిన వాళ్ళు ఏదో సాయం చేస్తారు. అదంతా అబద్ధం. ఎందుకంటే ఎవ్వరు నీకు ఏది చేయరు. ఎందుకంటే ఒకరు బాగుపడితే చూడలేని లోకం ఇది, ఒకరు సంతోషిస్తే ఓర్వలేని లోకం ఇది. అలాంటప్పుడు నీకు సాయం చేస్తారని నువ్వు ఎలా అనుకుంటావు? నీకు సాయం చేయాలన్నా, నీ బాధలు తీర్చాలన్నా, నీకు ఒక దారి చూపెట్టాలన్నా నీకు కేవలం దిక్కు మొక్కు శంకరుడే. ఎందుకంటే ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కంటారు. అలాంటప్పుడు నీకు ఏ సమస్య, నీకు దారి దొరకని వారికి శంకరుడే దిక్కు కదా. మరి ఇందులోనే నీ ప్రశ్నకు సమాధానం ఉంది. ఎందుకంటే అది గ్రహించగలిగే శక్తి మనకు ఉండాలి. దేవుడు నీ బాధలు తీర్చడానికి దారి చూపెడతాడు. ఆ దారిలో వెళ్లడం, నీ గమ్యం చేరుకోవడం అది నీ యొక్క బాధ్యత. ఎందుకంటే భగవంతుడు ప్రతిసారి మన కష్టానికి ఒక దారి చూపెడుతూనే ఉంటాడు. ఆ దారి ఏంటో మనం తెలుసుకోగలిగితే మన కష్టాలకి, బాధలకి, దుఃఖాలకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సొల్యూషన్ ఏంటంటే ఆ సొల్యూషనే శంకరుడు. నువ్వు శంకరుడు పాదాలు పట్టుకొని మొక్కడం మొదలు పెట్టావా, నీకు ఎలాంటి సమస్య బాధలు ఉండవు. హర హర మహాదేవ శంభో శంకర.